ఏ రోజు ప్రతి వారంలో 6 రోజులు ఫంక్షన్లు ఉన్నాయి, వెళ్తాం. ఆదివారం కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాం. పిల్లరా, ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేనే 6 రోజులు పనిచేసి 7వ రోజు విశ్రాంతి దినంగా నేను ప్రతిష్ఠించుకుంటే మరి మీరెందుకు పని చేస్తున్నారు? ఆయన ఎందుకొరకు ఆ 7వ రోజున విశ్రాంతి దినంగా ప్రతిష్ఠించాడంటే, ఈ 6 రోజుల పని విషయంలో దేవుడు చేసిన 2 పనులు ఉన్నాయి. చూడండి, అక్కడ ఆయన ప్రతిష్ఠించి ఆ 7వ దినమును ఆయన ఆశీర్వదించాడు. ఏం చేశాడు? మొట్టమొదట ఆశీర్వదించాడు. దేవుడు చేసిన పని ఏంటంటే, 6 రోజుల్లో చేసినటువంటి పనిని దేవుడు ఆశీర్వదించాడు. ఆయన ఆశీర్వదిస్తే నిత్యము అది నిలిచిండునట్లుగా ఆశీర్వదించాడు. నిత్యము అది దీవించబడినట్లుగా, వర్ధిల్లునట్లుగా ఆశీర్వదించాడు. మానవుని దేవుడు ఆశీర్వదిస్తే ఆనాడు ఒంటరి